ఎస్ బాలా టిస్ట్ గారు, షుడ్ వి బీ మనీ మైండెడ్ ఆర్ లెట్ ఇట్ బి సింపుల్? నాట్ బోత్. నాట్ బోత్. రెండూ కాదండి. మనం మనీ మైండెడ్గా ఉండకూడదు, సింపుల్గా వదిలేయకూడదు. వి మస్ట్ ఐ రిపీట్ థర్డ్ టైం, వి మస్ట్ మైండ్ అవర్ మనీ. We may not be money minded, we need not be money minded, or we should not be money minded, but we must, we have to be minding our money. Minding our money is different than money mindedness. మనీ మైండెడ్నెస్ అంటే దీనికి తేడా కనుక మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కనుక మళ్ళీ క్వశ్చన్ అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ లోపల కొంచెం చిన్న వివరణ ఇస్తాను, ఆ వివరణ సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీ మైండెడ్ అంటే ఏంటి? డబ్బు వ్యామోహం. డబ్బు వ్యామోహంలో ఉన్న వ్యక్తికి ఉచ్చనీచాలు, స్వపర భేదాలు, రైట్ రాంగులు, లేకపోతే ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఇవన్నీ కాకుండా వాడికి డబ్బు మాత్రమే కనిపిస్తుంది. డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. దిస్ ఈజ్ మనీ మైండెడ్. మనీ మైండెడ్. సో ఈ మనీ మైండెడ్నెస్ అనేది ఉండకూడదు. ఆ మనీ కోసం మైండెడ్నెస్ అనేది ఉండకూడదు. కానీ మైండింగ్ అవర్ మనీ అంటే ఏంటంటే మన డబ్బు మీద మనకు ధ్యాస. అంటే మనకి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, మనకి ఎంత డబ్బు వస్తుంది, మనకు వచ్చిన జీతం సరిపడా వచ్చిందా లేదా, మనం చేసిన వర్కింగ్ అవర్స్కి, మనం చేసిన వర్కింగ్ డేస్కి మనకి శాలరీ సరిగ్గా వచ్చిందా లేదా, మనం బిజినెస్ చేస్తే మన బిజినెస్లో మనం చేసిన దానికి, మనం ఇచ్చిన కొటేషన్కి, మనం ఇచ్చిన సర్వీస్కి తగ్గట్టుగా మనకి మనీ వచ్చిందా లేదా, ఇచ్చిన మనీ ఏ విధంగా ఖర్చు అవుతుంది, ఏ విషయానికి దేనికి ఖర్చు పెడుతున్నాం, ఆ మనీ ఏ విధంగా ఉంది, ఆ మనీ ఏ విధంగా వెళ్తుంది, ఎటు వస్తుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్రూట్ఫుల్గా ఉన్నాయా, ఫ్రూట్ఫుల్గా లేవా, సరైన చోట ఇన్వెస్ట్ చేసామా, సరైన చోట ఇన్వెస్ట్ చేయట్లేదా, ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు సరైన చోట ఉపయోగపడట్లేదా, లేకపోతే మనం ఇచ్చిన డబ్బులు మన దగ్గర ఉన్న డబ్బులు సద్వినియోగం అవుతున్నాయా లేదా, ఈ డబ్బులు మనకు భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మనకు భవిష్యత్తుకి ఉపయోగపడాలంటే మన సంపాదన మనం ఏ విధంగా కాపాడుకోవాలి, మన దగ్గరికి వచ్చి డబ్బులు ఉన్నాయి కాబట్టి అడిగి తీసుకెళ్లే వాళ్ళ దగ్గర నుంచి మనం మన డబ్బుని ఏ విధంగా కాపాడుకోవాలి అని, మన డబ్బుని మనం ఎంతసేపు కాపలా కాసుకుంటూ దాని మీద ధ్యాస, దృష్టి, మన డబ్బు మీద ధ్యాస, దృష్టి కలిగి ఉండటం అనేది మనందరి బాధ్యత. హక్కు కాదు, బాధ్యత. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. బాధ్యత. మన డబ్బు గురించి మనం జాగ్రత్త పడటం, మన డబ్బు గురించి మనం ధ్యాస పెట్టడం, మన డబ్బు మీద మనం దృష్టి పెట్టడం మనందరి బాధ్యత. ఆ బాధ్యత ఎరగని వాడే ఆర్థికంగా ఇబ్బందులు పడతాడు. సంపాదన చేతకాని వాడు కాదండి. మన దగ్గర ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో డబ్బు ఆర్థిక బాధలు పడే వాళ్ళందరూ కూడా సంపాదన చేతగా కాదు, అద్భుతంగా సంపాదిస్తారు. కానీ సంపాదించిన డబ్బు మీద వాళ్ళకి ధ్యాస ఉండదు, ఆ డబ్బు మీద దృష్టి ఉండదు. ఉండాల్సినంత బాధ్యతగా ప్రవర్తించారు. అంటే వాళ్ళ డబ్బు పట్ల వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించరు. అలా ప్రవర్తించని వాడే ఆర్థికంగా ఇబ్బందులు పడతాడు. సో యూ నీడ్ నాట్ బి మనీ మైండెడ్ ఆర్ లెట్ ఇట్ బి సింపుల్, బట్ యూ షుడ్ మైండ్ యువర్ మనీ. సో నచ్చితే కనుక కామెంట్ పెట్టండి.